తులారాశి వారు డిసెంబర్ 14, 15, 16, 17వ తేదీల్లో పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళితే మాత్రం మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి తులారాశి వారు ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా వెళితే మాత్రం తర్వాత మీరే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియో ఏముందిలే ఏదో ఒకటి చెప్తారు అని చెప్పి అనుకోకుండా అలాగే పూర్తిగా వినండి. మిడిమిడి జ్ఞానం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి అనార్థాలకు, అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి పూర్తిగా విని అప్పుడు మీరు మీ యొక్క నిర్ణయం అనేది అంటే మీరు తీసుకోవటము, అలా మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోవటం అనేది అది తర్వాత మీ ఇష్టం అనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మనం వెళ్ళొద్దు అన్నటువంటి ఆ ప్రదేశాలు ఏంటి, అలాగే తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి, అంటే ఏం చేసుకుంటే వెళ్ళొచ్చు అనేది ఇదంతా కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం. తులారాశి వారిది మనం గమనించుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 7వ రాశి అనమాట. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి వీళ్ళని మనకి ఆ గ్రహాన్ని బట్టే అర్థమవుతుంది. అంటే వీళ్ళు అదృష్టవంతులు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వీరి రాశికి ఉంటుంది. వీళ్ళని అదృష్టవంతులుగా మన జాతక పరంగా క్లియర్గా తెలుస్తుందన్నమాట. అలాగే తులము అంటే ఏంటి? త్రాచు. అంటే తూకం వేస్తూ ఉంటారు కదా, అది సింబల్ వస్తుంది మనకి. అంటే వ్యాపార లక్షణం. కాబట్టి మనం తులారాశి వారిలో ఎక్కువ మందిని చూసుకుంటే వీరిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారనమాట. వారికి ఏంటంటే ఒకరి కింద బ్రతకటము, ఒకరి కింద లొంగటము, ఒకరి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడటం ఇలాంటివి వీరికి నచ్చవు. ఏదైనా సరే చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మనం సొంతంగా చేసుకోవాలి, మనం డెవలప్ అవ్వాలి. మనకి అంటే వీళ్ళకి ఆశయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే హై స్టేజ్లో హై లెవెల్లో ఉండాలి అని చెప్పేసి వీరు ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. తపనొక్కటే కాదు అన్నది చేసి చూపిస్తారనమాట. అంటే కొంతమంది ఏంటంటే కలలు కంటూ ఉంటారు. లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, మేము అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటారు. కానీ తీరా పనికాడికి వెళ్ళేసరికి భయపడిపోతారు, వెనక్కి మళ్ళీ అడుగులేస్తారు. అప్పుడు దాకా ముందుకు పడ్డ అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తులారాశి వారు అలా కాదండి. ఏదైనా సరే ఏ నిర్ణయం అయినా సరే గబుక్కని తీసుకోరు. తీసుకుంటే మాత్రం ఆ పని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనమాట. ఏదైతే కళలు ఉంటాయో వాళ్ళ కన్న కళల్ని నిజాలు చేసుకునేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. కాబట్టి వీరిని చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు వచ్చేటప్పటికి మనం చెప్పినటువంటి ఈ 4 రోజుల్లో మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పుకున్నాము. ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రోజులు ఏ మాత్రం కూడా బాగోలేదు. ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భాలు, చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి రోజులు అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే. అట్లా చిన్న పెద్ద అనేటటువంటి తేడా తెలియకుండా ఎన్నో రకమైనటువంటి భయంకరమైన విషయాలు మనం లెగిసిన కానించి చూస్తూనే ఉంటున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు జ్యోతిష్యులు చెప్పేది కూడా అదే. ప్రజెంట్ ఇప్పుడు కాలం అయితే ఏమాత్రం కూడా బాగోలేదు. కాబట్టి మీరు అంటే ప్రయాణాలని అటని ఇటని వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఈ మూమెంట్లో మీరు వెళ్ళొద్దు. కావాలి అనుకుంటే తర్వాత వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అలా అంటే ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళకూడదు అని అనుకొని అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అనేవి ఇక్కడ మనం చెప్పుకుంటామండి. ఆ ప్రదేశాలకు మీరు వెళ్ళకుండా ఉంటే సరిపోయిద్దనమాట. లేదు మాకు అర్జెంట్ పని, మేము ఈ 4 రోజుల్లోనే వెళ్ళాలి అని అంటే దానికి నేను సొల్యూషన్ కూడా నేను చెప్తానమాట. మీరు ఫస్ట్ వెళ్ళకూడని ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్పేస్తాను. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఉండేటటువంటి ఊరును కానీ, లేదా మీరు ఉండేటటువంటి సిటీని కానీ, లేదా మీరు ఉండేటటువంటి దేశాన్ని కానీ విడిచిపెట్టి ఎక్కడికన్నా వేరే చోటుకు వెళ్ళటం అనమాట. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఊరు అనంటే
చాలామంది అంటే పక్కూరే గదా! ఒక గంట పనుంది. ఆ పని పూర్తి చేసుకొని వచ్చేస్తామని చెప్పేసేసి వెళ్తూ ఉంటారు. అలాగా అది ఒక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం ఉండేటటువంటి ఇక్కడ గ్రామాలని చెప్పుకున్నాం గదా! ఇక్కడ పల్లెటూరులో వచ్చేటప్పటికి మనము ఇక్కడ ఏదన్నా బిజినెస్‌లు స్టార్ట్ చేయటానికి కానీ, అలా ఇలా అని చెప్పేసేసి మనకు కుదరట్లేదు. ఎక్కడికన్నా సిటీస్‌కి వెళ్ళామంటే, అక్కడ మనం ఏదైనా సొంతంగా బిజినెస్ అనేది పెట్టుకొని అక్కడ ఒక రూపాయి సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉండి అటు ఇటు రోజు జర్నీస్ అంటే కుదరవు కాబట్టి అలా ఏదైనా సిటీకి వెళ్దాము. లేకపోతే అసలు మనకిక్కడ ఇక్కడే బాగోలేదు. మనం వేరే దేశం ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. అక్కడ మనకనుకున్నటువంటి కలలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిజమవుతాయి అనని చెప్పేసి డిసైడ్ అవుతా ఉంటారనమాట. నిజమే మీ యొక్క ఆలోచన విధానం అనేది మంచిదే. కాదని అంటల్లా. కాకపోతే మీరు నిర్ణయాలు తీసుకోవటానికైతే మాత్రం ఇది సరైనటువంటి సమయం అనేది కాదనమాట. మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఈ 4 రోజులే కాదు ప్రత్యేకంగా. అసలు ఈ డిసెంబర్ నెలంతా కూడా మీరు ఇలాంటి ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. ఇలాంటి నిర్ణయాలనేవి తీసుకోకుండా ఉండటమే మంచిదనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం చివరిలో కూడా పెద్దగా బాగోలేదు. ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి మీరు వెళ్ళకుండా ఉండటమే మంచిదనమాట. ఇక్కడే పక్కూర్లో ఏదన్నా పని ఉంది అనని చెప్పేసి మీరు వెళ్ళేదేదో అవతల వాళ్ళనే రమ్మని చెప్పండి. అలా అట్లా కొంతవరకి ముఖ్యంగా ఈ 4 రోజులేంటంటే వెళ్ళకుండా ఉండేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. అలాగే మీరు తీసుకోవటానికి కూడా నిర్ణయాలనేవి ఇప్పుడు కరెక్ట్ సమయం కాదు. మనకు నెక్స్ట్ కొత్త సంవత్సరం వస్తుంది కదా! అప్పటి నుంచి మీరు నిర్ణయాలనేది తీసుకోవచ్చనమాట. అంతేగాని ఇక్కడ సంపాదన లేదు, అక్కడ ఏదో సంపాదన ఉంది. నిజమే ఓకే. ఉంది అని అనుకుంటే దానికి కాదని అంటలేదండి. కాకపోతే ఇప్పుడు మీరు వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, ఈలోపే మనమంతా సెట్ చేసుకోవాలి అనని చెప్పేసి ఇలాంటి నిర్ణయం అనేది తీసుకోవద్దనమాట. ఇది మొట్టమొదటి ప్లేసు. ఇక రెండవ ప్లేస్ వచ్చేటప్పటికి ఏంటంటే, దైవానికి సంబంధించినటువంటి అంటే దేవుడు గుళ్ళు కావచ్చు, లేకపోతే తీర్థయాత్రలకు కావచ్చు, లేదా విహారాలకు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అంటే కొత్తదనం కావాలి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. సరదాగా ఎక్కడికన్నా వెళ్ళొద్దాము. పిల్లలకు కూడా 4 చోట్ల తిరిగితే 4 రకాల కొత్త విషయాలనేవి తెలుస్తాయి. ఇంట్లో ఉంటే ఎప్పుడు స్ట్రెస్సు, ఆలోచనలు గుర్తొస్తానే ఉంటున్నాయి. సరదాగా ఎక్కడికన్నా వెళ్దాం ఫ్యామిలీస్‌ని తీసుకొని అనని చెప్పేసి ఏంటంటే, అలాగే గుళ్ళకి అలా వెళ్తూ ఉంటుంటే దైవాన్ని దర్శించుకోవటానికి అలా వెళ్తుంటే ఏంటంటే, మనకు పుణ్యం అనేది వస్తుంది అనని చెప్పేసి ఎక్కువగా మీ తులారాశిలో ఉన్నటువంటి వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. మీకు దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం చాలా మంచి విషయం అండి. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చనమాట. అయితే దైవ సందర్శనానికి వెళ్ళొచ్చు. దానికి కాదని అంటల్లా. పుణ్యమే దానికి కాదని అంటల్లా. మీరు ఏదన్నా మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నారు. దానికి కాదని అంటల్లా. కానీ మీరు వెళతానికి మాత్రం ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు. ప్రత్యేకంగా ఈ 4 రోజులతో పాటుగా అసలు ఈ నెల కూడా మీరు వెళ్ళకుండా ఉండటమే మంచిదనమాట. ఎందుకంటే ప్రెజెంట్ రోజులనేవి అసలు బాగోలేదు కాబట్టి. దైవము మనం ఇంట్లో కూర్చొని దండం పెట్టుకున్నా, ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకున్నా కూడా ఆ దైవం మనల్ని కాపాడుతూ ఉంటారు. అంటే ఎక్కడికో వెళ్ళి ఎంత దూరమో వెళ్తేనే అక్కడే దేవుడు ఉన్నాడు. అక్కడ దాకా వెళ్తేనే మనకు పుణ్యం వస్తుంది. లేకపోతే రాదు అని అనుకుంటే చూడండి అది చాలా పొరపాటనమాట. దైవాన్ని మనసులో ఎవరైతే నమ్మకంతో స్మరించుకుంటూ ఉంటారో దైవం ఎప్పుడూ కూడా వాళ్ళని కాపాడుతూనే ఉంటాడనమాట. మనిషికి కావాల్సింది నమ్మకం అనమాట. మాకు దేవుడున్నాడు. ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు. కష్టమో, నష్టమో, భారమో ఏదైనా మొత్తం ఆయన మీద ఏసేసేయండి. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. అలాంటిది మన జీవితంలో ఇన్ని రకాల వింతలు, విశేషాలు, విడ్డూరాలు జరుగుతూ ఉంటున్నాయి. ఆయనకి తెలియకుండానే జరుగుతున్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా ఇంట్లో కూర్చొనైనా సరే మీరు పుణ్యం అనేది సంపాదించుకోవచ్చు. తర్వాత వెళ్ళండి వెళ్ళాలనుకుంటే. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రోజులైతే మాత్రం అసలు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళొద్దు. అలాగే 4 కొత్త విషయాలు నేర్చుకుంటారు. పిల్లలకు నాలెడ్జ్ అది పెరిగిద్ది అనని చెప్పేసి పేరెంట్స్ కొంచెం కొత్త ప్రదేశాలకు బావుంటదంట అది ఇది అని చెప్పేసేసి ఫ్రెండ్స్ రమ్మన్నారనో, లేకపోతే బంధువులున్నారని చెప్పేసేసో వెళ్తూ ఉంటారనమాట. నిజమే ఇప్పుడు అంటే
కొత్త విషయాలు నేర్చుకుంటాం ఎక్కడికన్నా వెళ్తే. మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటది. ఇంట్లో ఉంటే ఏంటంటే ఎప్పుడు బాధలు గుర్తొస్తా ఉంటాయి. కాబట్టి ఎక్కడికన్నా వెళ్తే కాస్త రిలాక్స్ అవుతాము. కాదని అంటల్లా. కాకపోతే అది ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి సమయం అయితే మాత్రం కాదనమాట. కాబట్టి మీరేదైనా అంటే మనకు ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకొని చేసేదైతే ఏమీ లేదండి. ఏదో తెలిసిన విషయాలు మనం ఎప్పుడైనా సరే ఏదో నేర్చుకోవాలి అని చెప్పేసి చాలామంది కూడా తపన పడుతూ ఉంటారనమాట. అంటే మనం బ్రతకటానికి అంటే చేసుకునేంత ఉంటే చాలు. ఇక అంతకు మించి మితిమించి అవసరంలా అంటే ఏదైనా అతి అనేది అన్ని విషయాల్లో పనికిరాదనమాట. దేనికైనా సరే కొంత లిమిట్ అనేది పెట్టుకోవాలి. అలా కాకుండా మరి మితిమించిపోతే తెగేదాకా లాగితే దారమైనా తెగిద్ది. అలా ప్రతీదీ కూడా మనం అతిగా దేని గురించి కూడా తీసుకోకూడదు. మనకెంత వరకి రాసిపెట్టి అంటే భగవంతుడు ముందుగానే రాసేస్తాడు. మనం దాని ఎనకమాల ఎంత ప్రాకులాడినా కూడా మనకు దక్కాల్సినంత వరకే దక్కిద్ది గానీ, ఎంత కష్టపడ్డా కూడా అది వృధా ప్రయాసే అవుతుందనమాట. కాబట్టి తెలిసిన విషయాలు చాలు. మీకు కావాలి అని అనుకుంటే తర్వాత వెళ్ళండి. ఫ్యామిలీస్‌తో తర్వాత వెళ్ళండి. అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ కలిసి వెళ్ళొద్దు. ఇప్పుడు చూసినట్లయితే ప్రమాదాలు ఫ్యామిలీస్ వెళ్తున్నారు. ప్రమాదం ఏదైనా జరిగితే అందరికీ జరుగుతుందనమాట. కాబట్టి అలా ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు. ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నా. ఒకళ్ళిద్దరు ఇంట్లో ఉండండి. వెళ్తే వెళ్ళాలనుకుంటే ఒకళ్ళిద్దరే వెళ్ళండి. అంతేగాని అందరూ కలిసికట్టుగా వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదనమాట. కాబట్టి మనం బ్రతికే అంతగా మనకు తెలిస్తే చాలు. నీతి, నిజాయితీలు ఇవి కరెక్ట్‌గా ఉండి అంటే ఏదైనా సరే మనకు కరెక్ట్‌గా మంచి అనేది మనల్ని ఒక గొప్ప స్థాయిలో ఎప్పటికైనా సరే నుంచోబెడుతుందనమాట. ఇవి తెలిస్తే చాలు. ఇంకా ఏదేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. కాబట్టి ఇది రెండవ ప్లేసు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళున్నారు. అంటే కొత్త ప్లేసులు ఇలాంటివి వెళ్ళొద్దు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఫ్రెండ్స్ కూడా కాపాడరు. ఎవ్వరు కాపాడరు. వాళ్ళది వాళ్ళు చూసుకోవటమే సరిపోయిద్దనమాట. కాబట్టి ఎంత ఫ్రెండ్స్ అయినా, ఎంత బంధువులైనా ఎంతవరకు అంతవరకే. ఒక మాటకే పనికిరారు. ఒక రూపాయి ఇబ్బందుల్లో ఉన్నామంటే, కష్టంలో ఉన్నామంటే, ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు. అలాంటిది మనకేదన్నా సమస్య వచ్చిందంటే వాళ్ళు నిలబడతారా? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా ఎంతవరకే అంతవరకే కానీ వచ్చేటప్పుడు ఒక్కలమే. అంటే పుట్టేటప్పుడు ఒక్కలమే పుడతాము. పోయేటప్పుడు ఒక్కలమే పోతాము. ఈ బ్రతికిన 4 రోజులు ఇదొక నాటకము. ఒకళ్ళకొకళ్ళు చూసుకోవటం అంతేగాని ఏది ఉండదనమాట. ఏది శాశ్వతం అనేది కాదు. ఇది రెండవ ప్రదేశం. ఇక మూడవదొచ్చేటప్పటికి ఏంటంటే మీకు విలువ ఇవ్వకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు. మనకేంటంటే కొంతమందిని చూసినట్లయితే పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళకు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే ప్రదేశాలకు అంటే వ్యాపార స్థలాల్లో కావచ్చు, ఉద్యోగాలు చేసే కాడ కావచ్చు. కొంతమందేంటంటే అవమానంగా, అవహేళనగా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి అన్నీ తెలిసినట్లుగా, లేకపోతే కొంతమందికి డబ్బుంది అనేటటువంటి గర్వంతోటి ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లిపోయిద్దని నోటికి హద్దు, ఆపు ఉండదు కొంతమందికి. ఏదైనా సరే మాట్లాడేసి ఊరుకుంటారు మెదలకుండా. కానీ మనం ఒక మాట మాట్లాడేటప్పుడు అవతల మనిషికి ఎంత బాధ కలిగిద్దో అంటే ఇప్పుడు ఇదే మాట అవతల వాళ్ళన్న మాట తిరిగి మళ్ళీ మనం అంటే వాళ్ళ మనసుకి ఎలా బాధ కలిగిద్ది అది ఒకసారి ఆలోచించాలన్నమాట. ఎప్పుడైనా ఒక మనిషిని అనేటప్పుడు అదే వాళ్ళు తిరిగి మనల్ని అంటే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించుకుంటే ఎవ్వరు కూడా ఒక మనిషిని గబక్కన అనలేరు. ఒక మనిషిని గబక్కన ఇది చేయలేరు అన్నమాట. అంటే జనాలు ఏంటంటే అవకాశాలు స్వార్థాలకు వాడుకుంటూ ఉంటారు. ఒక మనిషిని ఏంటంటే ప్రచారం చేయటం, చెడ్డగా ప్రచారాలు చేయటం కావచ్చు, ఒక మనిషిని అవమానించటం కావచ్చు, ఒక మనిషి మీద నిందలు వేయటం కావచ్చు, ఏదన్నా కూడా మాకు చెల్లిపోయిద్ది, మాకు అడ్డు అనేది లేదు, మేము ఏదైనా చేస్తాము. అడ్డు ఎవరు పెడతారు? ఎవరికేం అవసరం చెప్పండి? ఎవ్వరి నోరులైనా మూపిచ్చేది, ఎవరికైనా అడ్డు పెట్టాల్సింది భగవంతుడు పెట్టాలి. ఎవరం పెట్టాల్సిన అవసరాలు కూడా లేదండి. కాబట్టి ఎవ్వరు ఏది గమనించట్లేదను అంటే ఎవరన్నా ఏది మాట్లాడినా కూడా వాళ్ళకు తెలియక సైలెంట్‌గా ఉండరు. అర్థం కాక సైలెంట్‌గా ఉండరు. కొన్ని చూసినా కూడా చూసి చూడనట్టు పోయేది. ఎందుకంటే దేవుడా చూసుకో అయ్యా. ఇంక ఇదొక్కటి చాలు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మన వల్ల తప్పు లేకుండా ఉంటే చాలు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలి ఏంటనేది ఆ దైవం చూసుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి విలువివ్వని ప్రదేశాలకు వెళ్ళొద్దు. అహంకారం, పొగరు, గర్వము ఇలాంటి చూపించే వాళ్ళేంటంటే
మంచిగా మాట్లాడతానే నవ్వుతానే పోట్లు పొడుస్తూ ఉంటారనమాట. గుచ్చుకునే మాటలు అడిగేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళ చోటుకి వెళ్తే ఏంటంటే మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయిద్దనమాట. అంతకు ముందల ఉన్న ప్రశాంతం కూడా దెబ్బతినిద్ది. ఇంట్లో కూడా వాటి వల్ల వాళ్ళ యొక్క మాటల వల్ల గొడవలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి నెగెటివ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళొద్దు. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. దూరం పెట్టేసేసేయండి. ఇది మూడవ ప్రదేశము. ఇది మీరు ముఖ్యంగా ఈ 4 రోజులు వెళ్ళొద్దు. అలాగే ఈ నెల రోజులు కూడా మీకు దాదాపుగా కుదిరితే వెళ్ళకుండా ఉండటమే మంచిది. లేదు అండి మాకు అర్జెంటుగా పనుంది, మేము వెళ్ళాల్సిందే అని చెప్పేసి గనక మీరు అనుకుంటే మాత్రం ఇలా చేయండి. మీకు ఎవరన్నా జ్యోతిష్య పండితులు కానీ, బ్రాహ్మణులు కానీ ఇలా వీళ్ళు ఉంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు ఫోన్ చేసి ఇట్లా మేము వెళ్ళాలనుకుంటున్నామండి, ఈ ప్రయాణం పెట్టుకుంటున్నాము, వెళ్ళాలి అర్జెంటు తప్పదు అని అనుకుంటే మీ యొక్క పేరు అంటే అవి చెప్తే వాళ్ళు మీ యొక్క జాతక ప్రకారం మీరు కొన్ని పరిహారాలు, కొన్ని పూజలు చేసుకొని ఈ సమయంలో వెళ్ళండి, ఈ సమయంలో రండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అలా దాని ప్రకారం మీరు ఆ జాగ్రత్తలతో మీరు వెళ్ళొచ్చనమాట. అంటే కాస్త ఇంట్లో పూజ చేసుకోవటము, దేవుడికి దండం పెట్టుకోవటము, ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేపించుకోవటము, పూజ చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటము, కాస్త గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించటము, గోపూజ చేసుకోవటం కావచ్చు. ఇలాంటివి ఇంట్లో శుక్రవారాలు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవటము, కనకదార స్తోత్రం చదువుకోవటము, ఇలాంటి కొన్ని మీరు చేసుకోవటం వల్ల ఏంటంటే కాస్త మన జాతక పరంగా ఆ దోషాలు ఏదన్నా ఉంటే పోతాయి. నెగిటివ్ మైండ్ సెట్ ఏదన్నా ఉంటే మనకు అలాంటి భయాలు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి. హెల్మెట్స్ పెట్టుకోవటం, బైక్ మీద అయితే, కారులో అయితే మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోవటము, నిద్ర మత్తు లేకుండా డ్రైవింగ్ చేయటము, అలాగే అటు ఇటు కాస్త గమనించుకోవటము, అప్పటికప్పుడు అంటే స్పీడ్గా రెడీ అవుతూ ఉంటారనమాట. కొంచెం ముందుగానే ప్రయాణం చేయండి. ఏదైనా నిదానంగా, మనిషి ఎప్పుడూ కూడా నిదానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మీరు స్ట్రెస్ మీద డ్రైవింగ్ చేసి హడావుడి టైం అయిపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంకాస్త ముందుగానే రెడీ అవ్వాలి. అప్పటికప్పుడు రెడీ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే ఎట్లా కుదిరిద్ది ఒకసారి ఆలోచించండి. ఇలాంటి తొందర వల్ల కూడా ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. కాబట్టి ఇలాంటి సమస్యలు తగ్గించుకోండి. ఎందుకంటే తులారాశి వారికి ఎక్కువగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఆ సమస్యల నుంచి చాలా వరకు కూడా తేలికగా బయటపడగలుగుతారు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మనం చెప్పిన జాగ్రత్తలు, నియమాలు అనేవి పాటించండి. ఇలా చేయటం వలన ఇబ్బందుల సంఖ్య అనేది ఉండదన్నమాట. ఇదండి మీకు ఈ 4 రోజుల్లో జరిగేది. కాబట్టి మీరు వెళ్ళకూడని ప్రదేశాలు ఇవి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నమాట. మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.